యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ యాదగిరిగుట్టలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొని ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిల్లో కొట్లాడి అభివృద్ధి చేస్తానన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ యాదగిరిగుట్టలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిల్లో కొట్లాడి అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో యాదగిరిగుట్టను అభివృద్ధి పేరుతో ఆగం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట మున్సిపల్లో బీజేపీ జెండాను ఎగరవేస్తే కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, బీఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని కోరారు. కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వార్డు డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఆఫీస్ వస్తుంది, అందరికీ అందుబాటులో ఉంటా. కేంద్రం నుంచి మోడీ వచ్చే పథకాలు కూడా అందరికీ అందిస్తా. ఈ పథకాలు అందరికీ చూపిస్తాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో బోడి మల్లె చిన్నంగా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వమ్ము చేసి, మోసం చేసి, ఇవాళ తెప్ప తగలేసి మళ్ళీ ఓట్ల కోసం వస్తూ ఉన్నారు. ఇవాళ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు యాదగిరిగుట్టలో అనేక మంది యువత చదువుకున్నారు. ఆ రోజు ఏమన్నారు రాహుల్ గాంధీ, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి, మీరు బీఆర్ఎస్ మోసం చేసింది, దగా చేసింది, మాకు ఓటేయండి, నేను బాధ్యత తీసుకుంటాను. రాహుల్ గాంధీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జాడే లేదు, పతానే లేదు. ఆయన ఇవాళ నిరుద్యోగిగా, రాజకీయ నిరుద్యోగిగా మారిపోయినట్టు. వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. వృత్తి లేదు, రాహుల్ గాంధీ పతాలు లేదు. ఇవాళ మొన్న అశోక్ నగర్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో యువత నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలయం నుంచి మరి ఉన్న 1-2 ఎకరాల పొలం భూమి అమ్మి మా బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పి హైదరాబాద్ పంపించి అశోక్ నగర్ లో చదివిస్తా ఉంటే ఇవాళ సంవత్సరాలు గడుస్తున్నాయి. పార్టీ కోసం పనిచేస్తూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆ ప్రజలకు సేవలు అందించాలని నరేంద్ర మోడీ గారి యొక్క అండదండలతోని, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క ఆశీస్సులతో మీ వద్దకు ఇవాళ రావడం జరిగింది. మీరు ఎన్నికల్లో ఆలోచన చేయండి. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయకుండా మీ యొక్క పట్టణం బాగుపడాలన్నా, మీ వాడలు అభివృద్ధి చెందాలన్నా, నేను చూస్తున్నాను వచ్చేటప్పుడు కూడా యాదగిరిగుట్ట పేరు మీద అభివృద్ధి అనే నెపంతో ఇవాళ పేదల యొక్క మరి ఇల్లు కూల్చేసి, ప్రత్యామ్నాయం చూపకుండా, ఇల్లు కల్పించకుండా నిరాశ్రయం చేసి బ్రిడ్జ్ కట్టామనిపించారు. కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఏ రకంగా ఇవాళ కోట్లకు పడగలెత్తున్నారు. పైపెచ్చి ఇవాళ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు సంపాదించి అక్రమంగా మీకు డబ్బులు ఇస్తాం, ఓట్లేయండి, డబ్బులు ఇస్తాం తప్పుకోమని చెప్తున్నారు. మీ తాతాకు చెప్పలకు బెదిరే కార్యకర్తలు ఈ బీజేపీ కార్యకర్తలు కాదు. ఇవాళ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి ఇవాళ కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ఇవాళ పేదవాళ్ళు కావచ్చు, కానీ ఇవాళ ఈ యొక్క ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ శరీరాలు వేరు కావచ్చు,
వాళ్ళ ఆత్మలు ఒకటే, వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ ఆలోచన ఒకటే. పేద ప్రజలను నమ్మించి మోసం చేయడం, దగా చేయడం వారి డిఎన్ఏలో ఉన్నటువంటి విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అవినీతిని, సొమ్మును నెక్కినదంతా కూడా కక్కిస్తామని చెప్పి, ఆ రకంగా పేదలకు పంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది. ఆ దోచుకున్న డబ్బును మరి పంచుకొని ఢిల్లీకి ఇవాళ కప్పం కడుతున్నారా? ఎందుకు ఇవాళ దర్యాప్తుల పేరు మీద, విచారణల పేరు మీద టీవీ సీరియల్లో కార్తీక దీపం మాదిరిగా సాగతిస్తున్నారు, కానీ ఎవరి మీద చర్యలు లేవు. గతంలో 2 పార్టీలు కలిసి పోటీ చేశాయి, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, కేంద్రంలో అధికారులు కొనసాగినారు. ఏనాడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఛాయలో వచ్చిన దాఖలాలు ఒక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తారు. చాలా మున్సిపాలిటీలు కూడా ఇద్దరు కూడబలుకొని వాళ్ళు బీజేపీ అభ్యర్థుల మీద వారు దాడులకు ఉపక్రమిస్తున్నారు. వాళ్ళు ఉపసంహరించుకోని చెప్పి అధికారము, డబ్బు వెదలుతున్నారు. ఈ 2 పార్టీలు వేరు కాదు, ఒక గూటి పక్షులు, తోడు దొంగలు. ఆ రకంగా ప్రజలు ఆ 2 పార్టీలను చూసే రూపాయలు 12 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు రైల్వే లైన్లు, మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి 800 కోట్లు ఇస్తే ఇవాళ తెలంగాణకి 5,000 కోట్లు ఇచ్చాం. నక్కకు నాగలకు అనుకున్న తేడా నిధులు కల్పించడంలో. రైల్వే అభివృద్ధిలో వందే భారత్ రైలు వేసాం. ఇవాళ హై స్పీడ్ రైలు కారిడార్లు దేశంలో 7 మంజూరు చేస్తే 3 తెలంగాణకి ఇచ్చాము. ఇవాళ మోడీ కాంగ్రెస్ మెదక్లో ఇందిరాగాంధీ గెలిచి ప్రధానమంత్రి అయితే చేసింది ఏమిటి? ఇవాళ మెదక్ రైల్వే స్టేషన్ మోదీ గారు ఇచ్చారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ మేము కట్టించాం. ఇవాళ కొమ్మరివెల్లి ఏదైతే మరి ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆలయం దగ్గర ఉండే రైల్వే స్టేషన్ మోదీ కట్టించారు. ఇది కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్న తేడా. ఇవాళ బీజేపీ మోదీ గారు ఆదివాసీల మరి ఇవాళ సమ్మక్క సారక్క జాగ్రత్త పేరు మీద కొనసాగినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాం. వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్కడ నిధులు కల్పించాం. ఈ రకంగా 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు